రామకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను న్యూ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అది సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఐటీ ఆర్గనైజేషన్ అనమాట. వాట్ ఈస్ సర్వీస్ నౌ, వాట్ ఈస్ పీడిఐ? పీడిఐ అంటే ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ అంటారు అనమాట. పీడిఐ అంటే వాట్ ఈస్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌలో వాట్ ఈస్ సర్వీస్ నౌ, సర్వీస్ నౌలో ఫ్రీగా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా మన పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి సర్వీసెస్ని ఈ సర్వీస్ నౌలో ఉంటాయి అనే దాని గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా 2026లో ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన కోర్సులు ఏంటంటే ఫస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ, సెకండ్ వన్ ఏఐ, థర్డ్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫోర్త్ వన్ ఎథికల్ హ్యాకింగ్, ఫిఫ్త్ వన్ సర్వీస్ నౌ. These are the very important technologies. ఏ ఫ్రెషర్స్ అయినా కానీ, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా కానీ, అకాడమిక్స్లో కానీ ఎవరైనా నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ అనమాట. ఇవి నేర్చుకోవడం వల్ల మన అకాడమిక్స్లోను, డే టు డే లైఫ్లోను, ఒక జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా మీకు సర్వీస్ నౌ అంటే చెప్తా. వాట్ ఈస్ సర్వీస్ నౌ? వాట్ ఈస్ సర్వీస్ నౌ అంటే సర్వీస్ నౌ ఈజ్ ఏ క్లౌడ్ based digital workflow platform. ఏంటి వాట్ ఈస్ సర్వీస్ నౌ? సర్వీస్ నౌ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ డిజిటల్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్. అయితే ఎందుకు ఇది చేస్తాం? యూజ్డ్ టు automate, manage and optimize IT services and business process. ఎందుకు సర్వీస్ నౌ వాడతామంటే ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ డిజిటల్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ యూజ్ టు ఆటోమేట్, మేనేజ్ అండ్ ఆప్టిమైజ్ ఐటీ సర్వీస్ అండ్ బిజినెస్ ప్రాసెస్. అందుకని మనం క్లౌడ్ సర్వీస్ నౌ యూజ్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్క ఐటీలో పనిచేసే వర్కర్కి సర్వీస్ నౌ గురించి తెలియాలి. ఎందుకంటే వాళ్ళ వర్క్లోని ఆటోమేట్ చేసుకోవడానికి కానీ, మేనేజ్ చేసుకోవడానికి కానీ, ఆప్టిమైజ్ చేసుకోవడానికి సర్వీసెస్ని అండ్ బిజినెస్ ప్రాసెస్ని సర్వీస్ నౌ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సర్వీస్ నౌ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేనేజ్ ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, చేంజ్ రిక్వెస్ట్ వచ్చినా కానీ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఇక్కడ ఇవి ఏమి నేర్చుకోవాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది ITSM సర్వీస్ అండ్ దెన్ ఐటామ్. ఎందుకు ITSM అంటే ఏంది? ఇక్కడ ఇన్సిడెంట్ చేంజ్ ప్రాబ్లం, ఇన్సిడెంట్ అండ్ చేంజ్ ప్రాబ్లం. ITSM అంటే. ఐటామ్ అంటే డిస్కవరీ అండ్ దెన్ CMDB. నౌ ITBM ఎందుకు వాడతాము? ప్రాజెక్ట్ అండ్ పోర్ట్ఫోలియో. నౌ HRSD, CSM and then SecOps and then GRC. ఇవన్నీ సర్వీసెస్ అన్ని సర్వీస్ నౌలో నేర్చుకోవాలి. ITSM, ఐటామ్, ITBM అండ్ దెన్ HRSD, CSM, SecOps, GRC ఇవన్నీ ఇక్కడ సర్వీస్ నౌలో తెలుసుకోవాలి. తర్వాత మీకు ఎలా ఫ్రీగా సర్వీస్ నౌ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో
మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను గైడ్ ప్రిపేర్ చేశాను, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. డెవలపర్ ఇన్స్టెన్స్ పీడీఐ అకౌంట్ని ఫ్రీగా ఎలాగా ఓపెన్ చేసుకోవాలి సర్వీస్ నౌలో. దీన్ని సర్వీస్ నౌని స్నో అంటాం అనమాట. ఎస్ అంటే సర్వీస్, నో అంటే నో. సర్వీస్ నౌస్ని మనం పీడీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఏ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ పీడీఐని క్రియేట్ చేసుకోవాలి. ట్రాక్ యువర్ లెర్నింగ్ ప్రోగ్రెస్. మనం నిరంతరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ అనమాట, ఓపెన్ సోర్స్. అప్డేట్ యువర్ ప్రొఫైల్. మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాగే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది అంటే ఇక్కడ మీకు ఇలా నీట్గా గైడ్ క్రియేట్ చేస్తాను, అది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ ద డెవలపర్ సైట్ అనే దాని మీద ఇలా హైలైట్ చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నావిగేట్ టు అనదర్ పేజ్కి నావిగేట్ అయ్యింది అనమాట. ఈ నావిగేట్కి వచ్చిన తర్వాత, ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది. ఇది ఇలాగనమాట. ఇది ఇలాగ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే గెట్ స్టార్ట్ ఉంది, సైన్ ఇన్ ఉంది, కంపెనీ ప్యాటర్న్స్, పార్ట్నర్ సపోర్ట్, లెర్నింగ్, ఇండస్ట్రీస్, ప్రోడక్ట్, హోమ్, లెర్న్, ప్రిఫరెన్స్ గైడ్, కనెక్ట్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు మీకు జీమెయిల్లో ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఏమైనా ఈ సర్వీస్ నౌ నుంచి ఏమైనా రికమెండేషన్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వస్తుంటే మన జనరల్గా యూజ్ చేసే మెయిల్కి డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ క్రియేట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఇలా నావిగేట్ అవటం వల్ల ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఈ నావిగేట్ అయిన తర్వాత మనకి ఏముంది, ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఇలా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి చేసుకోవచ్చు. మనకేం లేదు కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ గెట్ ఏ సర్వీస్ నో ఐడి. న్యూ యూజర్ కాబట్టి మనం ఏం చేస్తాం, నీడ్ ఏ అసిస్టెన్స్ విత్, ఇక్కడ న్యూ యూజర్ మనకి గెట్ ఏ సర్వీస్ నో ఐడి. మనకు సర్వీస్ నో ఐడి కావాలంటే మనకి ఇలా ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుతుంది. ఈ నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఇవ్వాలి. ఈమెయిల్ ఇవ్వండి. నేను ఆల్రెడీ ఈమెయిల్స్ ఇచ్చాను. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, సెలెక్ట్, స్టేట్, పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ పెట్టుకోండి, కన్ఫర్మేషన్ పాస్వర్డ్. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్. ఇక్కడ మీకు అన్ని స్టెప్స్ క్లియర్గా ఇస్తాను. ఇక్కడ పాస్వర్డ్ పెట్టేటప్పుడు మీకు సపోజ్ ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఏదో ఒక ఈమెయిల్ ఇవ్వండి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా ఈ ఫిల్ డీటెయిల్స్, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ కంట్రీ, స్టేట్, తర్వాత పాస్వర్డ్. ఇక్కడ పాలసీస్ ఉంటాయి అనమాట. ఆ పాస్వర్డ్ దానికి అనుగుణంగా 8 నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి. అవన్నీ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ కొట్టేసి ఐ హ్యావ్ ఏ రీడ్ అండ్ అగ్రీ అని సర్వీస్ నో పెట్టిన తర్వాత ఏం చేయాలి, మీరు ఇక్కడ సైన్ అప్ చేయాలి. ఇది సైన్ అప్ చేయాలి. ఇది సైన్ అప్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ చేయండి, ఇక్కడికి రండి. నాకు ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను మనం ఒక గైడ్. ఆ గైడ్ ఫాలో అవుదాం. ఇక్కడ మీరు డెవలపర్ సూట్ కొట్టారు, సైన్ ఇన్ అయ్యారు, తర్వాత రోబోట్ సైన్ అప్ చేశారు. తర్వాత ఏం చేయాలి, క్లిక్ సైన్ అప్ అయిన తర్వాత మీరు క్లిక్ సైన్ అప్ చేసిన తర్వాత ఎప్పుడైతే సైన్ అప్ చేశారో ఇప్పుడు ఏం చేయాలి, మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి, మళ్ళీ సైన్ అప్ అయిన తర్వాత థ్యాంక్ యూ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓపెన్ ద ఈమెయిల్ అకౌంట్ యూ యూజ్డ్ సైన్ అప్ సర్వీస్ నో ఐడి. మీకు నోటిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి వెల్కమ్ టు సర్వీస్ నో ఫ్రమ్ డెవలపర్ ప్రోగ్రామ్ ఈమెయిల్ వస్తుంది అనమాట. ఇన్ ద వెల్కమ్ టు సర్వీస్ నో ఫ్రమ్ డెవలపర్ ప్రోగ్రామ్ ఈమెయిల్ క్లిక్ వెరిఫై. మనకు అలా ఈమెయిల్ మనకు బాడీకి వచ్చింది, ఈమెయిల్ బాడీకి మనకి ఏదైతే ఈమెయిల్ ఇచ్చో ఆ ఈమెయిల్కి వస్తుంది, దాన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత సైన్ ఆన్ అవ్వాలి. సైన్ ఆన్ ఎలా అవుతామంటే చూడండి, ఇక్కడ వెరిఫై ఈమెయిల్ కొట్టిన తర్వాత లాగిన్ బటన్ వస్తుంది అనమాట. మేనేజింగ్ యువర్ యూజర్ రోల్. హౌ టు మేనేజ్ యువర్ యూజర్ రోల్ అంటే ద యూజర్ రోల్ అసైన్ యువర్ అకౌంట్ డిటర్మైన్స్ విచ్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ పీడిఐకి. ఇక్కడ దేర్ ఆర్ 2 రోల్స్ ఉన్నాయి. ఒకటి అడ్మిన్ రోల్, అది అన్రిస్ట్రిక్టెడ్ అడ్మిన్ యాక్సెస్ టు ద పీడిఐ. అంటే అడ్మిన్ అంటే మనకి ఏ యాక్సెస్ రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏవైనా యాక్సెస్ ఉంటాయి. యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్. ఈ యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్ అనేది ఒక్కొక్క సర్వీస్ అనమాట. యాక్సెస్ రిస్ట్రిక్టెడ్ టు ది యాప్ ఇంజిన్ స్టూడియో అప్లికేషన్. మనం దీన్ని యాక్సెస్ చేసుకుంటే మనకు రిస్ట్రిక్షన్స్ అనమాట. ఇప్పుడు సెట్ యువర్ రోల్ ఫస్ట్ టైం సైన్ ఇన్. మనం ఇప్పుడు ఏం చేయాలి, మన రోల్ని సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెట్ యువర్ యూజర్ రోల్ ఫస్ట్ టైం సైన్ ఇన్ అని కొట్టిన తర్వాత వెన్ ఏ సైన్ ఇన్ అయిన తర్వాత, ఇప్పుడు నేను సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ మీకు అకౌంట్కి వెళ్ళి చూపిస్తాను. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కనుక నా సర్వీస్ నో పోర్టల్కి వస్తాను. నా సర్వీస్ నో పోర్టల్ ఇది. నా సర్వీస్ నో పోర్టల్కి వచ్చిన తర్వాత ఇక్కడ రండి. ఇక్కడ నా పేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ నీ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తుంది, మై ప్రొఫైల్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మై ప్రొఫైల్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇలా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీ నేమ్ ఇచ్చింది అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ డెవలపర్ అండ్ దెన్
డిజైనర్, ఐటీ అడ్మిన్ అండ్ అదర్ ఉంటుంది. మీరు డెవలపర్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేంజెస్ అని కొట్టాలి. అప్పుడు మన రోల్ అసైన్ అయిపోతుంది అనమాట. రోల్ అసైన్ అయిపోయింది. ఇది ఇలాగా మనం అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సైనింగ్. డీటెయిల్స్ నింపిన తర్వాత డెవలపర్ కానీ, డిజైనర్ కానీ, ఐటీ అడ్మిన్ అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. అదర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ ద సర్వీస్ నో డెవలపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత క్లిక్ చేయండి. తర్వాత ఏమవుద్ది, క్లిక్ ది ఫినిష్ అండ్ సెటప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంకొక నావిగేషన్ మన సెటప్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వీవింగ్ అండ్ అప్డేటింగ్ యువర్ యూజర్ రోల్ మనం ఎలా చేయాలంటే మన యూజర్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. టు సీ యువర్ డెవలపర్ సైట్ యూజర్ రోల్ క్లిక్ ఏ యువర్ అవతార్. మనకి ఎక్కడైతే ఇక్కడ మన పేరు నేమ్ కనిపిస్తుందో అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ ది అకౌంట్ మెను లొకేట్ ద యూజర్ రోల్ ఉంటుంది అనమాట. లొకేట్ ది యూజర్ రోల్ మీదకి వెళ్ళాలి. యూజర్ రోల్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ రోజు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మీరు సింపుల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ ది అకౌంట్ మెను, క్లిక్ ది చేంజ్ యూజర్ రోల్. ఇన్స్టెన్స్ మీద క్రియేట్ చేస్తే యాక్షన్ మీద మనకు చేంజ్ యూజర్ రోల్ వస్తుంది. చేంజ్ యూజర్ రోల్ వచ్చిన తర్వాత మీరేం చేయాలి, ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్ ఏముంటుందంటే ఇన్ ద ఇన్స్టెన్స్ యాక్షన్స్ మోడల్ చేంజ్ యూజర్ రోల్ స్క్రీన్ సెలెక్ట్ యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్. ఇక్కడ యాప్ ఇంజిన్ చేంజ్ యూజర్ రోల్ ఇక్కడ ఉంది. యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్ ఆర్ అడ్మిన్. మనం ఇప్పుడు యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్ రిస్ట్రిక్షన్ అవుతుంది అనమాట. మనకు అడ్మిన్ అంటే అన్ని యాక్సెస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకని ఇలా ఆల్రెడీ ఉంటుంది, మనం దీన్ని అడ్మిన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అడ్మిన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ చేంజ్ యూజర్ రోల్ అని ఉంది. చేంజ్ యూజర్ రోల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ ద చేంజ్ యూజర్ రోల్ బటన్ వెన్ ద యూజర్ చేంజ్ రోల్ రిక్వెస్ట్ ఇన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ మేనేజ్ మెసేజ్ డిస్ప్లే క్లిక్ ద క్లోజ్ బటన్. ఇప్పుడు ఏం చేయాలి, మనం క్లోజ్ చేయాలి, డన్ చేసేయాలి. ఇక్కడ మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత మేనేజింగ్ యువర్ ప్రొఫైల్. ఇక్కడ మనం మేనేజ్ ప్రొఫైల్ చేయాలి. డెవలపర్ సూట్ కొట్టిన తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్, వ్యూ ప్రొఫైల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలాగా మనం చేంజ్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వస్తుంది అంటే ఇలాగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇలాగా మనకి కనిపిస్తారు, ఇక్కడ అకౌంట్స్ కనిపిస్తా ఉంటాయి. ఇవి ఎలాగ చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇది అంతా మీకు యూజర్ మాన్యువల్ గా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి పాస్వర్డ్ చేంజ్ చేసాం. ఇక్కడ అంతా వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సెటప్ ఎలా చేయాలి అనేది అన్ని ఇక్కడ డెవలపర్ చూసుకోవాలి. తర్వాత మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ అనేది ఎలా ఉందో చూపిస్తారు. ఇక్కడ మీకు నేను ఇలాగ అకౌంట్ ఇలాగ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేంజెస్ చేయాలి. సేవ్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా మనం మేనేజ్ ఇన్స్టెన్స్ మై ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. మేనేజ్ మై ఇన్స్టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ మై ఇన్స్టెన్స్ మధ్య ఇక్కడ చూడండి ఇది జూరిచ్ లొకేషన్ ఉంది. ఇక్కడ తర్వాత ఏముంది, ఇక్కడ ఇన్స్టెన్స్ యూఆర్ఎల్ ఉంది. తర్వాత అడ్మిన్ రోల్ ఉంది, నాకు కరెంట్ పాస్వర్డ్ యూజర్ రోల్ అడ్మిన్ అని ఉంది. ఇక్కడ దీని గురించి మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏమేమి చేయొచ్చు, ప్లగ్ఇన్స్ ఫర్ యువర్ ఇన్స్టెన్సెస్. నా ఇన్స్టెన్సెస్ 40 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. యాక్టివేట్ ఆల్ సాఫ్ట్వేర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ లా ప్లగ్ఇన్స్, క్లౌడ్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్, వర్చువల్ ఏజెంట్, కన్వర్జేషన్స్, డిస్కవరీ, డొమైన్ సపోర్ట్, డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాలర్, ఈసీసీ, క్యూర్, రీట్రై పాలసీ, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ మ్యాపింగ్, స్కోర్, ఎక్స్ప్లిసిట్ రోల్స్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ నాకు అసైన్ చేసిన రోల్స్ అంటే టోటల్ గా 46 రోల్స్ ఉన్నాయి. ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎలా చేస్తాము, రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేస్తాం అనే దాని గురించి నెక్స్ట్ సెషన్ లో మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ అయినా క్లిక్ చేయండి. ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా టైం టేకింగ్ అనమాట. మీ అందరికి ఎక్స్పోర్ట్ చేయాలి, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.